హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ మెగాస్టార్ కెరియర్లోనే అద్భుతమైన కలెక్షన్లతోని తండోపతండాలుగా ప్రేక్షకులు, అభిమానులు ఆ సినిమాని ఆదరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా మెగాస్టార్ కెరియర్లోనే 300 కోట్ల రూపాయలు దాటి ఇప్పుడు 400 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉందని సినిమా వర్గాలు చెప్పుకుంటున్నారు. అయితే మరి ఇంత ఘన విజయం సాధించినందుకు మెగాస్టార్ అభిమానులు వాళ్ళ దాహం తీరిపోయిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చాలా కాలం కానుంచి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిన సమయం, సందర్భాలు వచ్చినాయి. కాబట్టి అనుకున్న రీతిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాబట్టి ఇటు మెగా హీరోల నుంచి అటు మెగా ఫ్యామిలీ నుంచి వాళ్ళు కోరుకున్న కోరిక అనేది తీరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎట్లయితేనే ఈ సినిమా ఘన విజయం సాధించింది. కాబట్టి మరి చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా, ఇప్పుడు ఈ సినిమా పైన చాలా భారీ ఎత్తున అంచనాలు అనేవి ఇప్పుడు ఏర్పడ్డాయండి. ఎందుకంటున్నానంటే మనశంకర వరప్రసాద్ సాధించిన ఘన విజయం అలాంటిదన్నమాట. ఈ సినిమా పైన ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని డౌట్లు అనేది వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటున్నానంటే విశ్వంబర సినిమాకు సంబంధించి ఇంతకు ముందు ఒక గ్లీమ్స్ అనేది విడుదల చేశారండి. ఆ గ్లీమ్స్ చూడటానికైతే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నా వరకైతే మాత్రం పెద్దగా ఎక్కడ కూడా వంక పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సోషల్ మీడియాలో ఆ గ్లీమ్స్ పైన చాలా విమర్శలు వచ్చాయన్నమాట. అంటే మరి ఎందుకన్నా నాకైతే అర్థం కావట్లేదు. కానీ అంతగా వివిఎఫ్ఎక్స్ సరిగా లేదని, విఎఫ్ఎక్స్ అనేది చాలా తక్కువగా లో క్వాలిటీలో ఉందని చెప్పి ఆ మధ్యకాలంలో ఎప్పుడైతే ఈ గ్లీమ్స్ అనేది రిలీజ్ అయిందో కొన్ని విమర్శల పాలైందన్నమాట. వెంటనే ఆ సినిమాకు సంబంధించిన నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఈ సినిమాని కొద్ది కాలం పాటు వాయిదా వేసి ఆ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు మొత్తం కూడా అనుకున్న దానికన్నా ఎంత ఖర్చైనా సరే, కాస్తంత లేట్ అయినా ఇంకా బెటర్గా తీద్దామన్న ఉద్దేశంతో ఈ సినిమాను కొద్దిగా వాయిదా వేశారండి. అంటే నాకు తెలిసి ఈ సినిమా అసలు ప్రారంభించడం 2023 నవంబర్ నెలలో అనుకుంటాండి ఈ సినిమా ప్రారంభించింది. కానీ 2024 ఫిబ్రవరి 2వ తారీఖున చిరంజీవి గారు ఈ సినిమాలు అప్పటి నుంచి ఆయన రెగ్యులర్గా షూటింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. మరి 2023 నుంచి 2024కి ఒక సంవత్సరం అయిపోయింది. మళ్ళీ 2024 నుంచి 2025కి మరో సంవత్సరం అయిపోయింది. అంటే అప్పటికే 2 సంవత్సరాలు పూర్తయిపోయినాయి అనమాట. మరి 2025 నుంచి 2026 అంటే దాదాపు ఈ సినిమా అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన కానుంచి 2023 కాంచి లెక్కేసుకుంటే 3 సంవత్సరాలు అయిపోయిందండి. అంటే ఈ సినిమా మొత్తం కూడా నాకు తెలిసినంత వరకు దాదాపు మొత్తం పూర్తయిపోయింది. కానీ విఎఫ్ఎక్స్ పనులు అనేది ఇంకా బెటర్గా తీద్దామన్న ఉద్దేశంతో ఈ జాప్యం అనేది జరుగుతుందండి. అందువల్ల ఈ సినిమాని కొన్ని రోజుల పాటు పక్కకు పెట్టి మనశంకర వరప్రసాద్ సినిమాని షూటింగ్ ప్రారంభించారండి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ సినిమా అతి వేగంగా పూర్తి చేసుకొని ఆ సినిమా టైటిల్లోనే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చెప్పేశారనమాట. సంక్రాంతికి వస్తున్నాం అని. అంటే మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని ఒక టైటిల్ అనేది పెట్టేసేసి అరే ఇంత తొందరగా ఈ సినిమా పూర్తి చేస్తారా అన్నట్టుగా అనిపించింది అనమాట. కానీ రావాలి. ఎందుకంటున్నానంటే చిరంజీవి గారికి ఈ మధ్యకాలంలో ఇందాక చెప్పినట్టుగా బ్లాక్ బస్టర్ హిట్ అనేది పడక చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. కానీ వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సినిమాని తీసి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలో అంతకు మించి వీళ్ళు ఊహించారో అంతకు మించి కలెక్షన్లు వస్తున్నాయి అన్నమాట. దాదాపు ఇప్పుడు 300 కోట్ల రూపాయలు దాటి 400 కోట్ల రూపాయలకు చేరుకుంటుందంటే ఇది బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట ఈ సినిమా అనేది. సో విశ్వంబర సినిమా మే నెలలో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ చేయాలని శరవేగంగా ఈ పనులు మొత్తం పూర్తి చేస్తున్నట్టుగా అప్డేట్లు వస్తున్నాయండి. కాబట్టి విశ్వంబర సినిమా మే నెలలో ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో విడుదల చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటున్నానంటే మే నెలలో దాదాపు ఏ సినిమా వచ్చినా కానీ కలెక్షన్లు అనేవి చాలా భారీ ఎత్తున ఉంటాయి. కారణం ఏంటంటే పిల్లలు అందరికీ స్కూళ్ళు సెలవులు వస్తూ ఉంటాయి అన్నమాట. స్కూళ్ళు సెలవులు వస్తాయి, అందులో వేసవి కాలం కాబట్టి దాదాపు సంవత్సరం పాటు పిల్లలు వాళ్ళ స్కూల్ పైన, కాలేజీల పైన అంటే తల్లిదండ్రులకి ఎక్కువ టైం అనేది కేటాయించలేకపోతారు పిల్లలు. అంతేకాకుండా పిల్లల్ని కూడా ఎక్కువ సినిమాలకి తీసుకెళ్దాం లేకపోతే ఎట్లా సరదాకి వెళ్దాం అన్నా కానీ టైం లేక
పిల్లలతో ఎక్కువ గడపలేక తల్లిదండ్రులు కూడా పిల్లలకి అనుకోకుండా కొద్దిగా దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇటు బడికి వెళ్ళినా లేకపోతే పెద్ద పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళినా వాళ్ళు కాలేజీకి వెళ్తారు, వస్తారు, తర్వాత ఇంటికి వచ్చేసేసి మళ్ళీ ఇది రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ పిల్లల్ని ఎటైనా తీసుకెళ్దామన్నా కానీ టైం దొరకదనమాట. కాబట్టి వేసవి కాలంలో అంటే స్కూళ్ళకు కాలేజీలకు ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికాడే ఖాళీ ఉంటారు. ఆ సమయంలో సినిమా రిలీజ్ అయితే మంచి హిట్ టాక్ అనేది ఒకవేళ వచ్చినట్లయితే ఆ సినిమా కలెక్షన్లు అనేది ఇక మామూలుగా ఉండవు అనమాట. అలాంటి సమయంలో రావాలన్న ఉద్దేశంతో విశ్వంబర డైరెక్టర్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వేసవికాలం సెలవుల్లో విడుదలవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఒక చిక్కుముడి అనేది ఉందండి. అదేంటంటే మెగా ఫ్యామిలీ నుంచి ఇదే వేసవి కాలంలో దాదాపు ఒక 5 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి అన్నమాట. మరి వేసవి కాలంలోనే దాదాపు 5 మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు విడుదలవ్వాలంటే మరి ఒకదానికి ఒకటి అంటే రిలీజ్ డేట్లు కాస్తంత దూరంగా ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఒక 3 నుంచి 4 వారాల పాటు ఈ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ సినిమా అయినా సరే 4 వారాల పాటు గ్యాప్ ఇచ్చుకుంటూ విడుదలవ్వాలన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన మన పెద్ది మూవీ నుంచి సాంగ్ చికిరి చికిరి సాంగ్ అనేది ఎన్ని హల్చలు సృష్టించింది అనేది అందరికీ తెలిసిన విషయమే. రామ్ చరణ్ గారి కెరియర్లోనే ఒక అద్భుతమైన రికార్డు సృష్టించిందనమాట ఈ పెద్ది మూవీలోని చికిరి చికిరి అనే సాంగ్. దాదాపు 150 మిలియన్లు వ్యూస్ వచ్చిందంటే మరి ఇది చిన్నబొన్న రికార్డ్ అయితే కాదు. రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ పైన కూడా చాలా భారీ అంచనాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఒక సినిమాకి ఒక సినిమా ఏది కూడా పోటీ పడకూడదు. ఏ సినిమా ఒకవేళ విడుదలైనా కానీ ఈ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ సినిమా విడుదలైనా కానీ ఏ కలెక్షన్లకు కూడా డ్యామేజ్ అవ్వకూడదు అనమాట. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను. చిరంజీవి గారి సినిమా ఒకవేళ విడుదలైంది అనుకోండి, ఒక 3 వారాల తర్వాత రామ్ చరణ్ గారి సినిమా విడుదలైంది అనుకోండి, మరి చిరంజీవి గారి సినిమా ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసేసి కలెక్షన్లు మంచిగా పుంజుకుంటున్న సమయంలోనే ఒక 3 వారాల గ్యాప్లో పెద్ది సినిమా ఒకవేళ విడుదలైంది అనుకోండి, ఆ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్లతోని దూసుకుపోతుంది అనుకోండి, తండ్రి సినిమా మీద పోటీ పడ్డా కొడుకనే ఒక చెడ్డ పేరు అనేది రాకూడదు. అంతేకాకుండా ఈ పెద్ది సినిమా వచ్చిన తర్వాత దీని కలెక్షన్లకి డ్యామేజ్ అనేది కాకూడదు. ఇలాగా ఈ అన్ని అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు దాదాపు ఒక 5 సినిమాలే ఉన్నాయి. ఏది ఈ వేసవికాలంలో వచ్చేవి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా, రెండోది గ్లోబల్ స్టార్ నటిస్తున్న హిందీ సినిమా, మూడోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, అదే కాకుండా వరుణ్ తేజ సినిమా ఒకటి, సాయి ధరమ్ తేజ సినిమా ఒకటి. దాదాపు ఈ 5 సినిమాలు కూడా వేసవి కాలంలోనే వస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయండి. అంతేకాకుండా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో, ఎన్ని కలెక్షన్లు కొలగొడుతుందో, దాదాపు ఇప్పుడు రీజనల్ ఫిల్మే 300 కోట్ల రూపాయలు దాటి 400 కోట్ల రూపాయలకు చేరుకోబోతుంది. కాబట్టి మరి మెగాస్టార్ గారు నటించిన విశ్వంబర సినిమా పైన ఎన్ని అంచనాలు ఉన్నాయంటే మరి ఈ అంచనాలకు మించి ఆ సినిమా పైన విఎఫ్ఎక్స్ అనేది అద్భుతమైన గ్రాఫిక్స్తోని ఆ సినిమా అనేది ఇప్పుడు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఒక 70% వరకు కూడా విఎఫ్ఎక్స్ అనేది ఈ సినిమాలో ఉంటుందన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఈ 5 హీరోల సినిమాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా విడుదలయ్యి అన్ని సినిమాలు కూడా ఘన విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.